భగవద్బంధులారా, పరమాత్మ యొక్క నిర్హేతుక రక్షకత్వాన్ని ప్రకాశింపజేసే నారాయణ కవచంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నేటి రోజున వరాహ, పరశురామ, రామ, దత్తాత్రేయ, కపిల అవతారాల రక్షకత్వానికి సంబంధించిన శ్లోకాన్ని తెలుసుకున్నాము. ఈ కవచంలోని 6వ శ్లోకము సనత్కుమారో వధుకామదేవాత్ హయాననో మాం పతి దేవహేళనాత్ దేవర్షివర్య పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాద శేషాత్. మహర్షి అయిన సనత్కుమారుడు కామదేవుని నుండి రక్షించుగాక. హయగ్రీవుడు దేవతల క్రోధం నుండి దారిలో వెళ్ళేటప్పుడు ఒకవేళ వాళ్ళకి నమస్కరించని నా అపరాధం నుండి రక్షించాలి. నారదుల వారు నేను చేసే సేవాపరాధాల నుంచి రక్షించుగాక. కూర్మావతారి అయిన శ్రీహరి నరకబాధల నుండి రక్షించుగాక అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. సనక సనందనాదులు, నారదుల వారు కూడా పరమాత్మ యొక్క అవతారాలే. సనకాదులు జైవిజులకిచ్చిన శాపం వలన పరమాత్మ 4 అవతారాలు ధరించాడు. అవి వరాహ, నృసింహ, రామ, కృష్ణ అవతారాలు. నారదుల వారు పాంచరాత్ర ఆగమాన్ని ప్రతిష్ఠింపజేశారు. 5 రాత్రులలో శ్రీమన్నారాయణుడు ఈ ఆగమాన్ని నారదుల వారికి అందిస్తే దాన్ని ఆయన తర్వాత వారికి అందించారు. నిగమము అంటే వేదము, ఆగమము అంటే పైనుంచి ఇచ్చినది అని అర్థం. అందుకే తిరుమల కొండ మీద వైఖానస ఆగమము, కింద పద్మావతి అమ్మవారి దగ్గర పాంచరాత్ర ఆగమము ప్రకారం కూడా సేవలు నడుస్తూ ఉంటాయి. ఈ కవచంలోని 7వ శ్లోకము ధన్వంతరిర్భగవాన్ పాత్వపద్యాత్ ద్వంద్వాద్భయా వృషభో నిర్జితాత్మ యజ్ఞశ్చలోకాత్ దవతాత్ జనాంతాత్ బలోగణాత్ క్రోధవసాద హీంద్ర. ధన్వంతరి భగవానుడు అనారోగ్యముల నుండి కాపాడుగాక. జితేంద్రుడైన వృషభదేవుడు సుఖదుఖాది భయంకరమైన ద్వంద్వముల నుండి కాపాడుగాక. యజ్ఞపురుషుడైన నారాయణుడు లోకంలో ఉండే అపవాదాల నుండి రక్షించుగాక. బలరాముడు మానవుల వల్ల కలిగే కష్టాల నుండి, ఆదిశేషుడు సర్పాల వలన కలిగే కష్టాల నుండి రక్షించుగాక అని అర్థం. సుఖము, దుఃఖము ఇవి రెండూ కూడా బాధలే. ఇవి రెండూ కూడా మన కర్మానుసారంగా వస్తూనే ఉంటాయి. అందుకే పూర్వాచారులు ఏం చెబుతారు అంటే ఈ రెండిటి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అని. మరి దేనికోసం ప్రయత్నం చేయాలి అంటే దానికి సమాధానం ఒకటే, అదే భక్తి. భక్తి అంటే పరమాత్మ మీద ప్రేమ. భక్తి అంటే పరమాత్మ ఇచ్చిన దాంతో ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడము అని అర్థం. అందుకోసమే గీతాచార్యుడు భగవద్గీతలో సుఖానికి పొంగనివాడు, దుఃఖానికి కృషించనివాడు చితప్రజ్ఞుడు అని అంటాడు. ఈ నారాయణ కవచంలోని ఇంకొన్ని శ్లోకాలని రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.